హే గైస్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా మండీ హౌస్కి పోయినాం, పిస్తా మండీ హౌస్ కానీ అక్కడ నేను టింకు మా హస్బెండ్ ముగ్గురం కలిసి అయితే మంచిగా మండీ ఎంజాయ్ చేసినాము. కానీ పప్పి తినలేదని చెప్పిన కదా, అందుకనే తన కోసం అయితే మేము మటన్ బిర్యానీ తినిపించడానికి మళ్ళీ అక్కడ నుంచి 5 minutes డిస్టెన్స్లో సేమ్ పిస్తా హౌస్ ఉంది, అక్కడికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా మా పప్పి చికెన్ తినదు కదా, అందుకనే మటన్ జఫ్రానీ బిర్యానీ ఆర్డర్ చేసినాం అనమాట. హండీ బిర్యానీ ఆర్డర్ చేసినాము. అయితే పప్పి చికెన్ తినదు కాబట్టి మటన్ అప్పుడు మేము ప్రీవియస్గా 1.5 months బ్యాక్ గణేష్ చవితి అయిపోయినాక అప్పుడు జఫ్రానీ బిర్యానీ ఆర్డర్ చేసినాం కదా బకెట్లో, సేమ్ అదే ఫ్లేవర్. ఇప్పుడు కూడా జఫ్రానీ బిర్యానీ ఆర్డర్ చేసినాం అనమాట. అది వచ్చేలోపు మా హస్బెండ్ ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ మీద నిమ్మకాయల పిండి సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటాడనమాట. మా హస్బెండ్ అలవాటు, అది ఆర్డర్ వచ్చేంత వరకు అట్లా అయితే తింటాడు. ఇంకా మా టింకు మా హస్బెండ్ని కాపీ కొట్టలేడు కదా, అట్లా ఆనియన్ తినొద్దని చెప్తా అనమాట, నోరు తిరగదని. అందుకని మా టింకు ఓన్లీ ఆ నిమ్మకాయ పిండిండనమాట, చాలా పుల్లగా ఉందంట. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది. హండీ ఆర్డర్ చేసినామని చెప్పినాం కదా, ఇంకా పప్పికి అయితే ఫస్ట్ సర్వ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇంకా మేము కూడా హండీ కాబట్టి తను ఒక్క తినలేదు కాబట్టి మేము కూడా లైట్గా పెట్టుకున్నాము. ఇంకా ఫ్లేవర్స్ అయితే చాలా టేస్ట్ ఇప్పటికి కూడా, అంటే ఆ ఫ్లేవర్ గుర్తు చేసుకుంటే ఇంకా నోట్లో ఊరిలు వస్తాయి అన్నమాట, అంత మంచిగా ఉంటుంది ఆ బిర్యానీ అయితే. ఇంకా మా పప్పికి నచ్చిందనమాట. ఇంకా మా టింకు గాడేమో ఆల్రెడీ తిన్నాడు కాబట్టి దాన్ని ముక్కిరుస్తున్నాడు. మొత్తానికైతే మేమైతే మటన్ బిర్యానీ అయితే తింటున్నాము. ఇంకా ఈ మధ్యలో అప్పుడేమో చికెన్ బిర్యానీ ఉండే, ఇప్పుడు ఇక్కడ పిస్తా హౌస్లో బిర్యానీ తిన్నప్పటి నుంచి మటన్ బిర్యానీ తిన క్రేవింగ్స్ అయితే ఉంటున్నాయి. తర్వాత మేమైతే బిర్యానీ అయితే కంప్లీట్ చేసినాం. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ ఇంకా ఏదో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన అనమాట. 2 ఆప్రికాట్ డిలైట్ ఇంకేదో ఐస్ క్రీమ్ అదేదో ఉంది, దాని పేరు నాకు సరిగా లేదు, ఆర్డర్ చేసిన అనమాట. మా హస్బెండ్ కంటే స్వీట్ అంటే ప్రాణం, ఏదైనా తిన్న తర్వాత స్వీట్ అయితే ఖచ్చితంగా తింటాడు, అందుకని అయితే ఆర్డర్ చేసిండు. ఇంకా మా టింకుకి కూల్ డ్రింక్ ఇప్పిమని చెప్పిండు. ఆల్రెడీ బయట వర్షం వస్తుంది, అయినా ఇంకా కూల్ డ్రింక్ ఎందుకు రా వద్దంటే ఇంకా అలిగిండనమాట. సరే నువ్వు ఇది తీసుకోరా నాకు వద్దు అన్నా కూడా వద్దు, మళ్ళీ వాడు అలిగిండనమాట. ఇంకా మా హస్బెండ్ లాస్ట్కి ఏం చేసిండంటే కిందికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పిస్తే ఏమన్నా కూల్ డ్రింక్ నువ్వు తినరా అని చెప్పేసి అయితే చెప్పిండు. ఇంకా ఆల్రెడీ ఫుడ్ తిన్నాం కాబట్టి వాడికి ఎక్కువైంది, అందుకు కూడా వద్దంటుండ అనమాట. ఇంకా లాస్ట్కి వాళ్ళ డాడీ బతిమిలాడితే మొత్తానికి అయితే తిన్నాడు, కానీ మనకి నచ్చలేదన్నమాట. నేను అంటే షుగర్స్ తినొద్దు అనుకొని కంట్రోల్ చేసుకుంటా. మా హస్బెండ్ ఉంటాడు కదా, ఇంకా అది ఎక్కువ అవుతుంది, మా పిల్లలు తింటలేరు, పిల్లలేమో తినలేదు, అది కొంచెం కొత్త స్వీట్ కదా, ఎక్కువ స్వీట్ తినలేరు, ఇంకా వేస్ట్ అవుతుంది. నాకైతే అంటగట్టిందనమాట. నేనైతే కంప్లీట్ చేసి మంచిగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పోయేటప్పుడు అయితే